మార్కాపురం మండలం పెద్దాయచవరం గ్రామానికి చెందిన 20 ఎస్సీ కుటుంబాలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు, దళితులు, క్రైస్తవ సోదర సోదరీమణుల పట్ల చూపుతున్న చిత్తశుద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మతాలకు అతీతంగా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందుతున్నాయని, గ్రామంలో 362 మంది సామాజిక పెన్షన్లు, 480 కుటుంబాలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 చొప్పున లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. ఇక తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ప్రతి అర్హత విద్యార్థికి సంవత్సరానికి 14,000 ఇస్తున్నామన్నారు. ఇక అమలు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. భవిష్యత్తులో ప్రజల కోసం కష్టపడి పనిచేసే నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో మండల, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. 10 కుటుంబాల పైన పార్టీలో చేరుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంది, పనిచేస్తా ఉంది. మీ నాయకత్వాన్ని సమర్థిస్తాం, నీ నాయకత్వాన్ని మేము బలపరుస్తామన్నట్టు ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి భూదాల కుటుంబీకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే భూదాలతో వాళ్ళతో పాటు వచ్చే ఇతర కుటుంబాలను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా కొద్ది నిమిషాల్లో చదువుతాను. ఇలా చేసేటువంటి వాళ్ళని ఆశీర్వదించాలనా, చేయకుండా చేసినామని చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళని ఆశీర్వదించాలనా అనేది మనం కూడా తెలుసుకోవాలి. పార్టీలు శాశ్వతం కాదు. అంటే కులాలను రెచ్చగొడతారు, కులం అంటారు, వీడు ఆ కులం, వీడు ఈ కులం, వాడు మన దాంట్లో రాకూడదు, మనం వాడి దాంట్లో పోకూడదు అని రెచ్చగొడతా ఉంటారు. స్వార్థం న్యాయాలు ఎక్కువైపోయింది. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అమాయకులైనటువంటి మనలాంటి బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మనం తెలుసుకోవాలి. మనం కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు ఎవరు గుర్తింపు తెచ్చారు, ఎవరి వల్ల ఈరోజు ధైర్యంగా తిరగలుగుతున్నాం, ధైర్యంగా తలెత్తుకోగలుగుతున్నాం, సంఘంలో పెద్ద మనుషులుగా ఎవరి వల్ల రాగలుగుతున్నాం అనేది మనం కూడా తెలుసుకోవాలి. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమానండి. బడుగులకు బలహీన వర్గాలు చేసింది ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు తీసుకురాబట్టే ఈరోజు ఒక బీసీ వేదిక మీద కూర్చున్నాడు, ఒక ఎస్సీ వేదిక మీద కూర్చున్నాడు, ఇంకొక నాయకుడు ఓసీ వేదిక మీద కూర్చున్నాడు. వీళ్ళందరూ సమానంగా కుర్చీలో కూర్చున్నారంటే దానికి కారణం ఎవరు? మరి అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? అంతకుముందు ఎవరన్నా ఆ రకంగా చూసారా? మనం ఇక్కడ కూర్చుంటే ఆడ కింద కూర్చోవాలా, లేదంటే ఆ మొత్తం కానుకోవాలా, అటువంటి పరిస్థితులు. మరి ఇన్ని మంచి చేస్తున్నటువంటి, ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళని మీరు ఆదుకోవాలన్నా, అండగా నిలబడాలన్నా లేదా అనేది మీరు కూడా తెలుసుకోవాలి. ఈడ పార్టీలకు అతీతంగా పనిచేస్తా ఉన్నాం. ఈ పార్టీ ఆ పార్టీని చూడటం లేదు. ఈ ఊర్లో మన పాలెంలో పిఎం సూర్య గారి కింద ఎంత మంది పెట్టుకుంటారో అంతమందికి ఏమని చెప్తా ఉన్నాం. పార్టీ చూడొద్దని చెప్తా ఉన్నాం. కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు నెల నెల మీ ఇంటికి డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాం. మరి దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, చేపించుకోవాలి. నాకు చేసిన రోజే నాకు డబ్బులు రావాలా, నా చేతిలో డబ్బులు పడాలా అని ఏదో తాత్కాలికమైనటువంటి ఆలోచనతో చాలా మంది పోతా ఉన్నారు. ఆ తాత్కాలికమైనటువంటి ఆలోచనలు కరెక్ట్ కాదు. మనకు శాశ్వత పరిష్కారాలు, మనకు మార్గం మన ప్రాంతానికి కరెక్ట్.
ఈరోజు ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తీసుకొచ్చాం. 1290 కోట్ల రూపాయలతోటి ఈరోజు మన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఇలా ట్యాప్ కనెక్షన్ వస్తుంది. సంవత్సరాల పరిపాలన చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలన చూశారు. బటన్ నొక్కినామనే తప్పితే రెండోది మేము ఈ ఊరికి పని చేసినామని చెప్పుకునేది ఒక్కట్లేదు. యాచవరం గ్రామానికి మొదటి నుంచి ఏం చేసినా నేనే చేసుకుంటూ వచ్చా. ఈ ఊరు నా దత్తత గ్రామము, నా సొంత గ్రామం మాదిరిగా భావించాను. దాని ప్రకారం ఏదొచ్చినా ముందు మన ఊరికే పెట్టుకుంటూ వచ్చా. ఆ రకంగా చేయటం వల్లే మామూలుగా ఏ ఊర్లో పెట్టినా 10-12% మాత్రమే పెన్షన్లు ఉంటాయి. అటువంటిది మీ పంచాయతీలో 20% పెన్షన్లు ఉన్నాయి, 18% ఉన్నాయి. 360 పైచలకు పెన్షన్లు ఇప్పించగలుగుతా ఉన్నాం. 480 మంది పైచలకు అన్నదాత సుఖీభవ వేయించగలుగుతా ఉన్నాం. సుమారు 400 పైచలకు మన తల్లికి వందనం మన ఊర్లో వేయించగలుగుతా ఉన్నాం. ఇవే కాకుండా మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య యాచవరం నుంచి బోడపాడు తారు రోడ్డు ఏమంటే ఎవడు పట్టించుకున్న వాళ్ళు బాధ. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఈ గ్రామం మొదటి నుంచి నాకు అనుకూలంగా ఉంటున్నటువంటి గ్రామం కాబట్టి మిమ్మల్ని వివక్షతోటి చూడటమే కాకుండా మీకు ఒక్క పని కూడా చేసినటువంటి పాపాన పోల. అటువంటిది వచ్చిన వెంటనే మన ఊరి మీద దృష్టి పెట్టాం. ఈ యొక్క యాచవరం బోడపాడు రోడ్డు తారు రోడ్డుగా చేయించగలిగాం. 1,50,00,000 రూపాయలు పెట్టి అది చేయిస్తాం. తారు రోడ్డుని 20 లక్షల రూపాయలు పైచలకు సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా 32 లక్షల రూపాయలు పెట్టి పంచాయతీ బిల్డింగ్ మొట్టమొదటిసారిగా పంచాయతీ బిల్డింగ్ ను పూర్తి చేశాం. ఇవే కాకుండా మన గ్రామాన్ని హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులందరినీ లక్షాధికారులు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా పండ్ల మొక్కలు మన గ్రామానికి కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులందరూ కూడా వారు పండించిన పంటలకు పండ్ల మొక్కల ద్వారా పండ్ల తోటలకి మంచి రేట్లు రావాలా, డైరెక్ట్ గా పొలాల్లో నుంచే యార్డుకు తీసుకుపోయే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈరోజు మన నియోజకవర్గంలో గ్రామాలలో పల్లెలకు రోడ్లు అంటే తార్ రోడ్ మెటల్ రోడ్లు ఉన్నటువంటి పొలాల్లో గుండా పోయేటువంటి రోడ్లకి తార్ రోడ్లు వేపిస్తా ఉన్నాం. 80 రోడ్లు పైచలకు మన గ్రామం మన మార్కాపురం నియోజకవర్గంలో వస్తా ఉన్నాయి. మీకు బోడపాడు నుంచి నాయుడుపల్లి రోడ్డు ఉంది, అది పొలాల రోడ్డు. ఆ రోడ్డు తార్ రోడ్డు వేస్తా ఉన్నాం. మన ఊరికి కావాల్సిన రోడ్లు పడిపోయాయి. మన ఊరి నుంచి మన మొద్దులపల్లికి రోడ్డు కావాలంటే తార్ రోడ్డు వచ్చింది. మొద్దులపల్లి మన ఇక్కడి నుంచి బోడపాడు తార్ రోడ్డు వచ్చింది. మీకు మనవారిపల్లి తార్ రోడ్డు వచ్చింది. మీకు ఇంకా రావాల్సింది ఆ మొద్దులపల్లి నుంచి మనవారిపల్లి తార్ రోడ్డు రావాలి, అదొకటే రావాలి. అది కూడా త్వరలో వస్తుంది. అంటే పొలాలకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా తార్ రోడ్లు చేస్తే మీకు రవాణా సౌకర్యానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని మన ప్రాంత అభివృద్ధి కట్టుబడ్డాం. మీరు కూడా చూస్తా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టుని మనకు మోసం చేసింది. పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పేసరికి అమాయక ప్రజలు నమ్మి ఓట్లేసింది. తీరా ఇప్పుడు కనుక్కుంటే ప్రాజెక్టే పూర్తి కాకుండా మనల్ని మోసం చేసిపోయినరా అని ఇప్పుడు అందరు చీ కొడతా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ పార్టీ వాడికి సిగ్గు లేదు, ఎగ్గు లేదు. వాడు మాత్రం నేను ఉద్ధరించినా, నేను బటన్ నొక్కినా, ఇదే బటన్ నొక్కగానే సరిపోయిందా? మన అభివృద్ధి పనిలేదా? మన పిల్లలకు భవిష్యత్తు పనిలేదా? మనం బాగుపడొద్దా? మనం ఎల్లకాలం వాళ్ళ కింద కూలీలు కానీ బతకాలనా?
ఇది వాళ్ళ ఆలోచన. మన ఆలోచన అందరూ అభివృద్ధి కావాలి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రకంగా ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనకు కూడా మంచి మంచి సౌకర్యాలు వస్తాయని ఆ తాపత్రయంతో పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. జిల్లా చేశాం, వాళ్ళు జిల్లా అడిగితే క్విక్ మళ్ళా ఈరోజు జిల్లా చేయటం వల్ల దగ్గర దగ్గర 50,000 కుటుంబాలకు న్యాయం జరిగింది, లక్షల కుటుంబాలకు మంచి జరిగింది. ఈ 50,000 కుటుంబాలకు ఉన్నటువంటి పొలాలు, స్థలాలు, ఇళ్ళు రేట్లు పెరిగినాయి. ఈరోజు మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ రేట్లు పెరుగుతా ఉన్నాయి. ఇంత ముందు 5 లక్షల రూపాయలు పలికేటువంటి ఎకరా పొలం ఈ రోజు ₹1,00,00,000 వరకు వస్తా ఉంది. దేనికి వస్తా ఉంది? మనం అందరం బాగుపడుతున్నాం, బాగుపడేలా చేసినాం. చేసినటువంటి వాడిని గౌరవించడం, గుర్తించడం అనేది మన సంస్కృతి.